విష్ణు ఉపాసన నందు శరణాగతికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. భగవంతుని ఎవరైతే గనక నీవు తప్ప నాకు దిక్కులేదని చెప్పని శరణు పెడతారో వారిని వెంటనే అనుగ్రహిస్తాడు అనటానికి గాను ఈ శరణాగతి ఉపాయాన్ని పాటిస్తూ ఉంటారు. ద్రౌపదీదేవి పరమాత్మను స్తోత్రం చేస్తోందట వస్త్రాభరణ సన్నివేశంలో. అలా ఎంతకి స్తోత్రం చేసినా కానీ పరమాత్మ రాలేదట. చివరికి 2 చేతులు కూడా వదిలివేసి కృష్ణా నీవు తప్ప నాకు దిక్కులేదన్న సమయానికి స్వామి వచ్చాడట. అంటే అప్పటికి మానవ ప్రయత్నం మాని పూర్తిగా భగవంతుడు తప్ప నన్ను రక్షించేవారు లేరని చెప్పనేటువంటి ఎరుక చేత ద్రౌపదీదేవి ప్రకారంగా చేసింది గనక అప్పుడు పరమాత్మ వెంటనే వచ్చి ఆ తల్లిని సంరక్షించాడని చెప్పని భారతం మనకి తెలియజేస్తోంది. అలానే భాగవతంలో కూడా ఇటువంటి వృత్తాంతం మనకు ఒకటి కనబడుతుంది గజేంద్ర మోక్ష స్వరూపంలో. గజేంద్రుడు అనంతంగా స్వామివారిని స్తోత్రం చేశాడు. ఎంతకి స్వామి రాల. ఇక చిట్ట చివరికి వేసారిపోయాడు. కలడు కలడనేవాడు కలడో లేడో అంటూ అసలు ఉన్నావా లేవా అని చెప్పనేటువంటి స్థితికి వచ్చేసి ఇక నేను నా యొక్క మనుష ప్రయత్నాన్ని వదిలివేస్తున్నాను, పరమాత్మ నీ మీదే భారం వేస్తున్నాను, నేను ఉండేది లేనిది నీ యొక్క దయ అని చెప్పని తన కర్మని వదిలివేసిన సమయంలో స్వామి సాక్షాత్కరించి ఈ యొక్క ముసలి వారి నుంచి గజేంద్రుడిని సంరక్షించినట్టుగా భాగవతం కూడా మనకు చెప్తోంది. అందుకనే ఎవరైతే ప్రతినిత్యం కూడా స్వామి నీ దయతో నేను జీవిస్తున్నాను, నీ దయ చేత నువ్వు అనుగ్రహించినటువంటి దాంతో నా జీవనాన్ని సుఖంగా సాగిస్తున్నాను, నీవు తప్ప నాకు వేరే దారి ఏదీ తెలియదని చెప్పని అనన్య శరణాగతిని పెడతారో అటువంటి వారందరినీ కూడా పరమాత్మ సంరక్షిస్తాడు. అలా అనన్య శరణాగతి చేయడానికి కానీ ఉపకరించేటువంటి స్తోత్రమే హరి శరణాష్టకం. ఆ హరి శరణాష్టకాన్ని శ్రవణం చేద్దాం, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ధ్యేయం వదంతి శివమేవ హి కేచిదన్యే శక్తిం గణేశమపరేతు దివాకరం వైరూపైస్తుతైరపి విభాసి యతస్త్వమేవ తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. నో సోదరో న జనకో జననీ న జాయా నైవాత్మజో న చ కులం విపులం బలం వా సందృశ్యతే న కిల కోపి సహాయకో మే తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. నోపాసితా మదమపాస్య మయా మహాంతస్తీర్థాని చాస్తి కధియా సహి సేవితాని దేవార్చనం చ విధివన్న కృతం కదాసి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. దుర్వాసనా మమ సదా పరికర్షయల్తి చిత్తం శరీరమపి రోగగణాదహంతి సంజీవనం చ పరహస్తగతం సదైవ తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం అంటూ సాగేటువంటి అచ్యుతాష్టకం చాలా భవ్యమైనటువంటిది. రామావతారాన్ని కృష్ణావతారాన్ని రెండింటిని కూడా స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి ఈ అచ్యుతాష్టకాన్ని కనుక ప్రతిరోజు కూడా శ్రవణం చేస్తూ వచ్చిన